హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నిజమే అండి. అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అబద్ధం కాదు. ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడుండే షెడ్యూల్లో బిజీ షెడ్యూల్లో మనము ఇంట్లో ఏది మనము మన హెల్త్ గురించి కానీ మనం ఏది పట్టించుకోము. ఇంక ఏది వండితే అది తినేస్తూ ఉంటాము. ఇంకా బయట దొరికే పొడులు కానీ పికిల్స్ కానీ ప్రియా పికిల్స్ కానీ అలాంటి బయట దొరికే పచ్చళ్ళు అవన్నీ తెచ్చుకుంటాము. మనకు ఓపిక ఉన్నప్పుడు కొద్దిగా చేసుకుంటాము. కానీ నాకు ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ పరిచయం అయింది. ఆ ఆంటీ మాకు చాలా రోజుల నుంచి తెలుసు. తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. తనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే పికిల్స్ స్టార్ట్ చేసింది. చికెన్ పికిల్, గోంగూర, టమాటా, పండు మిర్చి పికిల్స్ చేసిందనమాట. అసలు చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. నేనైతే ఆ 4 తెచ్చుకొని తిన్నానండి. అసలు పండు మిరపకాయ తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! అది చెప్తూ ఉంటేనే కారము కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని పండు మిరపకాయ కానీ టమాటా కానీ గోంగూర కానీ, నేనైతే చికెన్ టేస్ట్ చేయలేదు. మా వారు మా పిల్లలు తిన్నారు. చాలా బాగుంది మమ్మీ అన్నారు. నేను అవన్నీ టేస్ట్ చేసినాను. అసలు చెప్పలేనండి మాటల్లో, అంత బాగుంది. నాకైతే రోజు మా వారైతే ఎందుకు రోజు పండుమిరపకాయ పచ్చడి తింటావు, కడుపులో మంట వస్తుంది అంటారు. అయినా కూడా నేను వదలనండి. ప్రతిరోజు ఒక చిన్న స్పూన్ పెట్టుకొని కొద్దిగా వేసుకొని తినాల్సిందే. ఆ ఫ్లేవర్ అనేది నా కారం అనేది తగలకపోతే నాకు ఎట్లా ఉంటుంది. అట్లా పచ్చళ్ళు చేసుకుని తెచ్చుకున్నానండి. ఇప్పుడు మళ్ళా మనకు కొత్తగా ఇప్పుడు పౌడర్లు తయారు చేస్తుంది చూడండి. ఇది కంది పౌడరు. మా పాపకైతే చాలా బాగా నచ్చిందంట. వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తినేసింది ఇప్పుడే. చాలా బాగుంది మమ్మీ అనింది. కంది పౌడరు మళ్ళీ చాలా పౌడర్స్ అయితే పంపించింది. ఆంటీ మీరు ఏదైనా చేసినప్పుడు నాకు పంపండి అని చెప్పాను. ఇది చూడండి, కాకరకాయ పౌడర్ అన్నమాట ఇది. ఆంటీకి ప్లేస్ ఉందండి, ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉందన్నమాట. తను బాగా ఫామ్ చేస్తూ ఉంటుంది, మొక్కలన్నీ నాటుతూ ఉంటుంది. దాంట్లో పండించినట్టు కాకరకాయ పౌడరు. ఇది చూడండి, మునగాకు అసలు ఎన్ని విటమిన్స్ అండి, అసలు చెప్పనక్కర్లేదు. మునగాకు హెల్త్ కు చాలా మంచిది. వెయిట్ లాస్ కానీ, హెయిర్ కి కానీ, ఫేస్ కి కానీ చాలా మంచిదండి. నాకైతే అసలు మునగాకు తాలింపు రాదండి. మా అమ్మ ఎప్పుడైనా మునగాకు చేసినప్పుడు నా కోసం పంపుతుంది అనమాట. ఇది చూడండి, కంది పౌడర్ ఆల్రెడీ చూపించాను కదా. ఇది కంది పౌడరు. ఇది చూడండి, కరివేపాకు పౌడర్. బా, అసలు వాసన చూస్తూ ఉంటే కరివేపాకు చెట్టు కూడా ఉందండి ఆంటీ వాళ్ళ ఇంట్లో. దాన్ని కోసి అంత ఫ్రెష్ గా చేసి ఇచ్చిందనమాట. చూడండి, తెల్లగడ్డలు అన్నీ వేసి మనం ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే తయారు చేసి పంపించిందండి. చూడండి, ఇవన్నీ మనం తయారు చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. కానీ బయట దొరికే వాటికన్నా ఆంటీ తయారు చేసింది మాత్రం అసలు ఎక్సలెంట్ అండి. ఇంకా చెప్పనక్కర్లేదు టేస్ట్ మాత్రము. ఇప్పుడు నేను ఇంట్లోనే నెయ్యి కాచుతాను కదా, ఆ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. ఓకేనా? బై, పోదమ్మా.